హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఎరువుల గురించి తెలుసుకుందాం. ఎరువులు ఎన్ని రకాలు? ఈ ఎరువుల గురించి మనం చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు తెలిసిన ఎరువులు అనేది 3 రకాలు: డిఏపి, యూరియా, పొటాష్. చాలా వరకు మేజర్గా మన రైతు సోదరులందరూ ఏంటంటే మొక్క జీవిత కాలంలో మొత్తం చూసుకున్నట్టయితే డిఏపి, యూరియా, పొటాష్ ఈ 3 వేస్తేనే ఆటోమేటిక్గా పంట పండుతుంది. ఈ 3 ఎరువులే మొక్కకు పెద్ద మొత్తంలో, అంటే దగ్గర దగ్గర 90% కూడా ఈ ఎరువులే మనకు అవసరము అనే ఉద్దేశంలో చాలామంది రైతులు అదే ఫాలో అవుతుర్రు. కానీ అది తప్పు విషయం. మనకు ఎరువులు అనేది 3 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఆ 3 రకాల ఎరువులు ఏంటి, మరియు ఏది ఎప్పుడు వాడుకోవాలి, ఏది ఎక్కువ ప్రయోజనం ఉన్నది, ఎంత మోతాదులో వాడుకోవాలనేది పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో మొత్తం చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థం కావడం జరుగుతుంది. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి ఒక్క వీడియో ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. టాపిక్లోకి వెళ్తే మనకు ఎరువులు 3 రకాలు. అవి చూసుకున్నట్టయితే సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, రసాయన ఎరువులు. ఈ 3 రకాల ఎరువులు అనేది ఉండడం జరుగుతుంది. మరియు చూసుకున్నట్టయితే మనకు చాలా వరకు మనం పంటలో ఎరువులు అనేది అందరూ వాడడం జరుగుతుంది. కానీ ఈ జీవన ఎరువులు, రసాయన ఎరువులు, సేంద్రియ ఎరువులు, ఈ ఎరువులు అనేది వేసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఇవి ఎంత మోతాదులో వాడితే బాగుంటుంది అనేది ఎక్కువ అనేది చాలా వరకు తెలియదు. ఈ వీడియోలో మనం పూర్తి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో మొత్తం చూడండి. మనం చూసుకున్నట్టయితే ముందుగా సేంద్రియ ఎరువులు అంటే ఏమిటి? సేంద్రియ ఎరువులు అంటే మొక్కలు మరియు జంతువుల అవశేషాల ద్వారా మనకు లభించడం జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే కంపోస్ట్ కానీ, వర్మీ కంపోస్ట్ కానీ, లేకపోతే పచ్చి రొట్టె ఎరువులు కానీ, కోళ్ళ ఎరువు కానీ, వీటిని మనము సేంద్రియ ఎరువులు అని పిలవడం జరుగుతుంది. వీటి వల్ల మన ఉపయోగాలు మనం చూసుకున్నట్టయితే నేల గుల్లబారుతుంది. వీటి ద్వారా సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. నీరు కూడా ఎక్కువ నిల్వ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మరియు నేల సారవంతంగా కూడా కావడం జరుగుతుంది. వీటిని మనము సరైన మోతాదులో వాడుకున్నట్టయితే భూమి లోపల కర్బనం కూడా చాలా బాగా పెరగడం జరుగుతుంది. కానీ ఈ సేంద్రియ ఎరువును మనం వాడిన తర్వాత దీని ప్రభావం అనేది కొంత నెమ్మదిగా అనేది మనకు కనబడడం జరుగుతుంది. ఇవి మనకు సేంద్రియ ఎరువు వల్ల మనకు లాభాలు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే జీవన ఎరువులు. జీవన ఎరువులు మనం చూసుకున్నట్టయితే ఇందులో మనకు సూక్ష్మజీవులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కలిగి ఉండడం వల్ల మనము వీటిలో మనం చూసుకున్నట్టయితే అజోస్పిరిల్లం కానీ, అజిటోబ్యాక్టర్ కానీ, లేకపోతే రైజోబియం కానీ, నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిఎస్బి, పాస్పేట్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, ఇది కానీ, నెక్స్ట్ పోతే కేఎంబి, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా. ఇవి మనకు జీవన ఎరువులని పిలవడం జరుగుతుంది. వీటి ఉపయోగాలు మనం చూసుకున్నట్టయితే మొక్కకు ఎరువులు అనేది, పోషకాలను అనేది అందుబాటులోకి తీసుకురావడం, నేల కూడా చాలా సారవంతంగా కావడం జరుగుతుంది. మరియు మొక్క వేర్లు కూడా
అభివృద్ధి చెందడం జరుగుతుంది. వీటి ద్వారా మనకు చాలా రకంగా ఉపయోగాలు అనేది ఉన్నాయి ఈ జీవన ఎరువుల ద్వారా. కొంతవరకు ఎందుకంటే మనం భాస్వరం కూడా మనకు భూమి లోపట మనకు మొక్కకు అందని రూపంలో ఉన్న భాస్వరాన్ని కూడా కరిగించి మొక్కకు అందే రూపం లోపలికి తీసుకురావడం కూడా ఈ జీవన ఎరువుల పని అనేది ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులోపట మనకు సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి ఈ సూక్ష్మజీవులు అనేది మనకు ఇన్ని విధాలుగా పనిచేయడం జరుగుతుంది. తేమ ఉన్న నేలలో వేసుకున్నట్టయితే దీని పనితనం అనేది చాలా బాగా ఉండడం జరుగుతుంది. వీటిని మనం ఖచ్చితంగా వాడుకోవాలి. వాడుకున్నట్టయితే మనకు చాలా వరకు ఉపయోగాలు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రసాయన ఎరువులు. ఈ రసాయన ఎరువులు అనేది మనకు పరిశ్రమలలో తయారు చేయబడుతుంది. అంటే ఫ్యాక్టరీలలో మనకు తయారు చేయడం జరుగుతుంది. వీటిని మనము మొక్కలకు వేసినప్పుడు మొక్క ఎదుగుదల కూడా తొందరగా మనకు ఎదుగుదల కనబడడం జరుగుతుంది. ఎరువులు మనం చూసుకున్నట్టయితే డిఏపి కానీ, పొటాష్ కానీ, యూరియా కానీ, నెక్స్ట్ పోతే కాంప్లెక్స్ ఎరువులు, అమోనియం సల్ఫేటు లాంటి చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న ఎరువులు అనేది మనము చెప్పుకోవచ్చు. వీటిని మనము చల్లిన తర్వాత ఇందులో మనకు అధిక మొత్తంలో పోషకాలు ఉండడం వల్ల మొక్కలు కూడా తొందరగా గ్రహించడం జరుగుతుంది. దీనివల్ల పంట దిగుబడి కూడా పెరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీటిని మనము నిర్దిష్టమైన స్థాయిలో అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే మనము వాడుకోవడానికి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన భూమి లోపల ఏ పోషకాలు ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి, దాన్ని చూసుకొని మనము ఆ తక్కువగా ఉన్న పోషకాలను మనము అందించినట్టయితే మనకు చాలా బాగా ఉండడం జరుగుతుంది. వీటిని మనం ఈ రసాయన ఎరువులను ఎక్కువగా వాడుకోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో మనము తెలుసుకుందాం. వీటిని మనం ఎక్కువగా వాడడం వల్ల నేల ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. మరియు భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులు అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరియు ఎరువుల సామర్థ్యం అనేది, వినియోగ సామర్థ్యం అనేది తగ్గుతుంది. ఖర్చు కూడా పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు మోతాదుకు మించి వాడినట్టయితే ఖర్చు కూడా మనకు పెరగడం జరుగుతుంది. ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి. మరి ఏది మంచిది, ఏ ఎరువులు వేసుకుంటే మరే మనకు బాగుంటుంది అని మనం చూసుకున్నట్టయితే ఒకే ఎరువు అనేది మనం అధిక మొత్తంలో వేయడం వల్ల ఎలాంటి లాభాలు అయితే లేవు. మనం చూసుకున్నట్టయితే ముందుగా నేల ఆరోగ్యం అనేది బాగుండాలి. నేల ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము సేంద్రియ ఎరువును అనేది ముందుగా నేల లోపల నింపాలి. సేంద్రియ ఎరువులు నేల లోపల నింపడం వల్ల భూమి లోపల కర్బనం అనేది పెరుగుతుంది. దాని ద్వారా జీవన ఎరువులు అనేది కూడా భూమికి మనం ఇవ్వడం వల్ల సూక్ష్మజీవులు కూడా మనకు భూమి లోపల ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సూక్ష్మజీవులకు ఆహారం అనేదే కర్బనము. ఈ కర్బనము ఉన్నప్పుడే మనకు సూక్ష్మజీవులు ఉండడం జరుగుతుంది. కర్బనము భూమిలో లేనప్పుడు మనము సూక్ష్మజీవులు మనము భూమి లోపల వేసిన తర్వాత కూడా ఉపయోగం అనేది అంతగా ఉండదు. దాని తర్వాత రసాయన ఎరువులు మనం చూసుకున్నట్టయితే రసాయన ఎరువులు కూడా మనము మోతాదు లోపట అంటే సిఫార్సు చేసిన మోతాదు లోపటనే మనం అందించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. దీని గురించి మనం చూసుకున్నట్టయితే మనం చాలా వీడియోలలో చెప్పడం జరుగుతుంది. నేల పరీక్ష చేయించుకోవాలి. నేల పరీక్ష చేయించుకుంటే అందులోపట మనకు ఎలాంటి పోషకాలు, ఏ పోషకాలు మనకు తక్కువగా ఉన్నాయి, ఆ పోషకాలను మనము అందించినట్టయితే సరిపోతుంది.
మన భూమి లోపల చాలా వరకు ఎందుకంటే భాస్వరం అధికంగా ఉంటుంది అని మనకు వ్యవసాయ అధికారులు కూడా చాలాసార్లు మనకు చెప్పడం జరుగుతుంది. అటువంటప్పుడు ఎందుకంటే మనకు ఆ నేల పరీక్ష చేయించుకుంటేనే మనకు భాస్వరం ఎక్కువగా ఉందనుకో, ఆ టైం లోపల మనకు పిఎస్బి ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా అనేది మనం వాడుకుంటే మనము డిఏపి వేయడానికి అవసరం ఉండదు. అప్పుడు మనకి ఎందుకంటే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఈ పిఎస్బి వాడుకున్నట్టయితే మొక్కకు అందుబాటులో లేని భాస్వరాన్ని ఈ పిఎస్బి అనేది మనకు కరిగించి మొక్కకు అందిస్తుంది. ఆ విధంగా మనకు ఏ పోషకాలు ఎక్కువ ఉన్నాయో ఆ పోషకాలను మనకు వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు సూక్ష్మ పోషకాలు కానీ మిగతా పోషకాలు కానీ ఆ తక్కువ ఉన్న పోషకాలను కూడా మనం వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 3 రకాల అంటే సేంద్రియ ఎరువు కానీ, జీవన ఎరువులు కానీ, రసాయన ఎరువులు కానీ, ఈ 3 ఎరువులను మనం సమపాలలో వాడుకున్నట్లయితే పంట ఆరోగ్యం కానీ పంట దిగుబడి కానీ చాలా బాగుంటుంది. మనకు చీడపీడలు కూడా రోగాలు కూడా ఎక్కువ రాకుండా ఉండాలంటే భూమి లోపట జీవన ఎరువులు అనేది చాలా బాగుండాలి. సూక్ష్మజీవులు మేలు చేసి మనకు సూక్ష్మజీవులు అనేది భూమి లోపట మంచిగా ఉండడం వల్ల మొక్కకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొక్క చాలా బలంగా ఉంటుంది. తెగుళ్ళు కానీ రోగాలు కానీ వచ్చినప్పుడు మొక్క తట్టుకునే శక్తి ఉంటుంది. మనము అలాంటి ఇయ్యకుండా ఓన్లీ రసాయన ఎరువులను మాత్రమే మనము పరిమితి లేకుండా ఇవ్వడం వల్ల నేల సారం కూడా తగ్గుతుంది. భూమి కూడా చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న ఖరాబ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మనం చూసుకున్నట్టయితే ఇలాంటి రసాయన ఎరువులు మనం వేసుకోవడం వల్ల రానున్న రోజులల్లా పంటలు పండించడం కూడా చాలా కష్టమవుతుంది. కావున మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించి అన్ని విధాల మనకు సేంద్రియ ఎరువు కొంతవరకు, లేకపోతే జీవన ఎరువులు కానీ కొంతవరకు ఏంటంటే రసాయన ఎరువులు ఎందుకంటే మనకు మొక్క తొందరగా గ్రహించి ఎదుగుదల లోపల కూడా రసాయన ఎరువులు మనకు అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మోతాదు లోపలనే మనం అందించాలి. మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చాలా వరకు పచ్చిరొట్టె ఎరువులు అనేది కూడా మనం చాలా వరకు వేసుకోవాలి. మనకు పశువుల ఎరువు కానీ లేకపోతే కోళ్ళ ఎరువు ఉందనుకో, పచ్చిరొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల ఎందుకంటే మనకు కర్బనం అనేది భూమి లోపల చాలా బాగా పెరగడం జరుగుతుంది. తద్వారా మనకు చాలా ఉపయోగాలు కూడా ఉండడం జరుగుతుంది. ఇలా మనం అన్ని విధాల మనము వాడుకున్నట్లయితే నేల సారవంతంగా ఉంటుంది. మరియు చాలా రకాల మనకు పంట దిగుబడికి కూడా చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న మూల కారణం అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మన రైతు సోదరులు ఖచ్చితంగా ఈ విషయాలు గమనించాలి. మరియు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మిగతా తోటి రైతులకు షేర్ చేయండి. ఒక 3 ఎరువుల తోట అనేది మనకు పంట పండడం అనేది సాధ్యం కాదు. మనకు 16 రకాల మూలకాలు ఉంటాయి. మరియు ప్రథమ పోషకాలు ఎన్పికే అని చూసుకున్నట్టయితే, ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇవి కూడా అవసరము. మరియు సూక్ష్మ పోషకాలు కూడా జింక్ కానీ, బోరాన్ కానీ, కాపర్ కానీ ఇలాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనం అందించాలి. అన్ని విధాల మనం సమపాలలో అందించినప్పుడే మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. రోగాలు కూడా ఎక్కువ రాకుండా ఉంటుంది. పురుగు మందులు అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. తప్పకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మనము అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్న